హర్మూజ్పై ట్రంప్ బిగ్ బ్లాస్ట్, ప్రపంచానికి ఆయిల్ షాక్. పెట్రోల్ ప్రైజెస్ ఇక పేలిపోతాయా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒకే ఒక్క ప్రకటనతో షేక్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ చమురు మార్కెట్ను ఒక్క నిర్ణయంతో కుదిపేశాడు అమెరికా అధ్యక్షుడు. హార్మూజ్ జలసంధిపై ఒక కొత్త ఎకనామిక్ వార్ ఇప్పుడు మొదలైంది. ఇది కేవలం అమెరికా ఇరాన్ ఫైట్ మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశం, ప్రతి కుటుంబం, ప్రతి వాహనదారుడి జేబును తాకే ఒక గ్లోబల్ ఇంపాక్ట్ స్టోరీ. అసలు ట్రంప్ ఏం ప్రకటించాడు? హర్మూజ్పై 20% ట్రాన్సిట్ ఛార్జ్ అంటే ఏంటి? భారత్కు ఎంత పెద్ద ప్రమాదం? పెట్రోల్ డీజిల్ ధరలు నిజంగానే మంటలు అంటిస్తాయా? వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే లెక్కలు మీకు నిజంగానే షాక్ ఇస్తాయి. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం ఏదైనా ఉందంటే అది హర్మూజ్ జలసంధి. మనం కొన్ని రోజులుగా ఎంత ఇంపార్టెంటో ఆల్రెడీ మనం చూస్తున్నాం. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి వెళ్ళే చమురులో భారీగా ఈ చిన్న సముద్ర మార్గం గుండానే ప్రయాణిస్తుంది. ఇప్పుడు అదే హర్మూజ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇరాన్కు చెందిన షిప్పులు తప్ప మిగతా అన్ని దేశాల వాణిజ్య నౌకలు, కార్గో షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ హర్మూజ్ గుండా వెళ్ళాలి అంటే 20% ట్రాన్సిట్ ఛార్జ్ తప్పనిసరి. ఈ ప్రకటనతో ప్రపంచ చమురు మార్కెట్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఈ మార్గానికి భద్రత కల్పిస్తోంది అమెరికా నేవీ, మా సైన్యం కాపలా కాస్తోంది, కాబట్టి సెక్యూరిటీ కాస్ట్ మాకే రావాలి అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అంతేకాదు, ఇరాన్ పోర్టుల చుట్టూ అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేస్తానంటూ కూడా ప్రకటించాడు. అయితే ఇరాన్ నౌకలకు మాత్రం ఫ్రీ పాసేజ్, మిగతా ప్రపంచం మొత్తం 20% టోల్ ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నాడు. ఒక్కసారి ట్రంప్ ఏమంటున్నాడో మీరే చూడండి. And we're not going to put it up. Yeah, I want to be reimbursed because we're protecting a very rich portion of the world. We're spending money. And so what we've done is we are going to be reimbursed for protection. We're protecting by the countries that we're helping. For instance, you look at the 5 countries. You have Saudi Arabia, you have UAE, you have Qatar, or Qatar as I always say, you have Qatar, Bahrain, and by the way, you have others. You have Kuwait, and you have others, and they will do very well, but we think it's appropriate that we don't need them. You know, we have more oil than any other country in the world. When you add Venezuela, which has been amazing, which has tremendous amounts of oil that we control, when you add Venezuela and everything else, we have more than 50% of the world. Let's get into the statistics once. ఒక భారీ VLCC సూపర్ ట్యాంకర్ 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తీసుకెళ్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ సుమారుగా $160 మిలియన్. ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన 20% టోల్ ప్రకారం ఒక నౌక మీద 30 నుంచి $32 మిలియన్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇండియా కరెన్సీలో దాదాపుగా 287 crores రూపీస్ అదనపు భారం. ఒక్క నౌకకే అన్ని కోట్ల రూపాయలు కట్టాలంటే ఎలా సాధ్యమవుతుంది? అదే రోజుకి వందలాది నౌకలు ప్రయాణిస్తే ఎంత భారీ అదనపు ఖర్చు వస్తుందో లెక్కలు అంచనాలకు అందవు. ఈ బిల్లు అసలు ఎవరు కడతారు? షిప్పింగ్ కంపెనీనా, ఆయిల్ కంపెనీనా? ఈ రెండూ కాదు, ఈ మొత్తం భారాన్ని భరించేది మీలాంటి నాలాంటి సామాన్య ప్రజలే. ఎందుకంటే రవాణా ఖర్చు పెరిగితే చమురు ధర పెరుగుతుంది. చమురు ధర పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. డీజిల్ పెరిగితే లారీ ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఖర్చు పెరిగితే చివరికి కూరగాయల నుంచి సిమెంట్ వరకు, పాల నుంచి బియ్యం వరకు ప్రతి వస్తువు ధరపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు భారత్ పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఎందుకు అంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో అప్రాక్సిమేట్లీ 40% హర్మూజ్ ద్వారానే వస్తుంది. ఇరాన్, సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతార్ ఈ దేశాల నుంచి వచ్చే చమురు, LNG అన్నీ ఈ మార్గం ద్వారానే మనకు వస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగినా గల్ఫ్పై ఆధారపడడం మాత్రం ఇంకా తగ్గించలేదు. అందుకే హర్మూజ్లో చిన్న ఇబ్బంది కలిగినా సరే ఇండియాకు
ఇట్స్ ఎ వెరీ బిగ్ షాక్. ట్రంప్ ప్రకటనకు ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చాలా క్లియర్గా చెప్పారు, మేము హర్మూజ్లో పూర్తి రక్షణ ఇస్తాం, కానీ మా సర్వీస్ ఛార్జెస్ మాత్రం అమెరికా కంటే తక్కువగా ఉంటాయి అంటూ ప్రకటించాడు. అంటే ఇప్పుడు హర్మూజ్లో మిసైల్స్ వార్ మాత్రమే కాదు, మనీ వార్ కూడా మొదలైంది. ఇది ఇప్పుడు సెక్యూరిటీ బ్యాటిల్ కాదు, ఇట్స్ ఎ రెవెన్యూ బ్యాటిల్. అయితే ఇప్పటి వరకు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన దీని మీద ఇంకా చేయలేదు. గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది భారతీయ నావికుల భద్రత, దేశ ఇంధన అవసరాలు, చమురు సరఫరా అన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం చాలా క్లోజ్డ్ అబ్జర్వేషన్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచం ముందు నిలిచినటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్, ట్రంప్ నిర్ణయం పూర్తిగా అమల్లోకి వస్తుందా? ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది? షిప్పింగ్ కంపెనీలు ఈ భారం భరిస్తాయా, లేదా ఈ అదనపు ఖర్చు నేరుగా పెట్రోల్ బంకుల వరకు చేరుతుందా? ఒక్క హర్మూజ్ నిర్ణయం, ఒక్క నిర్ణయం 20% టోల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కాదు, ఎందుకంటే మీ బైక్, ట్యాంక్, మీ కార్ ఫ్యూయల్, మీ ఇంటి బడ్జెట్, మీ పాకెట్ అన్నింటినీ ప్రభావితం చేసే ఒక గ్లోబల్ క్రైసిస్. ట్రంప్ చెప్పినట్లు చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరొక ఆయిల్ షాక్ తప్పదని ఆర్థిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి మరి? ట్రంప్ నిర్ణయం సరైందని మీకు అనిపిస్తుందా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో వెరీ డేంజరస్ గేమ్ ట్రంప్ ఆడుతున్నాడా? మీ ఒపీనియన్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.